హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పద్మ వంటశాల. ఈరోజు మనం వెల్లుల్లి పులుసు గుడ్డు కారం ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది, స్పైసీగా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నేను ఇక్కడ 1 కప్పు వెల్లుల్లి తీసుకున్నాను. నేను రోట్లో వేసుకొని కచ్చాపచ్చాగా నూరుకుంటున్నాను. రోట్లో కష్టం అనుకునేవారు మిక్సీలో వేసుకొని కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. కచ్చాపచ్చాగా ఉంచుకోవాలి, మరి పేస్ట్గా కూడా చేసుకోవద్దు. ఇలా కచ్చాపచ్చాగా నూరుకున్న తర్వాత మొత్తం తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం కచ్చాపచ్చాగా నూరుకున్న వెల్లుల్లిని ఇందులో వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ కారం, మీ కారానికి తగ్గట్టుగా మీరు కారం వేసుకోండి. స్పైసీగా తినేవాళ్ళు స్పైసీగా, స్పైసీ తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఒక 2 మినిట్స్ ఇలానే ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి. దీన్ని కూడా ఒక 2 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతున్న టైంలో 2 ఎగ్స్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ, ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కలపకుండా మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఒకసారి మూత తీసి కొంచెం మరీ కలపకుండా ఇలా లైట్గా కలిపి మళ్ళీ మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికినివ్వాలి. మరో 5 నిమిషాల తర్వాత తీసి ఒకసారి కలుపుకోవాలి. మరీ ఎక్కువ కలుపుకున్న ఎగ్ మొత్తం స్మాష్ అయిపోతుంది. ఇలా టర్న్ చేసుకోవాలి, పీసెస్గా కట్ చేసుకొని ఇలా టర్న్ చేసుకున్న తర్వాత పైన నుంచి లైట్గా గరం మసాలా చల్లుకోవాలి. ఈజీ అండ్ టేస్టీ వెల్లుల్లి సూప్ గుడ్డు కారం చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు